వెలుగు రాబోతుంది, చిక్కటి చీకటి కమ్మేసిందా, చెమ్మ చీకటి కమ్మేసిందా? అట్లయితే ఇక ఇప్పుడు కొమ్ము తీసుకోమన్నాడు. ఎందుకు తెలుసా? ఇక రాబోతున్న రోజులు నీకు విడుదల రోజులు, విడుదల సంవత్సరాలు, విడుదల దినములు. క్రమక్రమంగా నువ్వు వెలుగును పొంది చేజరిల్లే రోజులో పూర్ణముగా నీతి న్యాయములు జరిగించేటువంటి పరిస్థితుల్లో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు కూడా నీతి మాలిన క్రియ చేసే పరిస్థితి, న్యాయం తప్పి అడుగులేసిన పరిస్థితి, అపవిత్రతకు సంబంధించిన ఆలోచనలకు దిగి వెళ్లే పరిస్థితి ఖచ్చితంగా ఫేస్ చేస్తావు, ఎదురవుతాయి. చీకటి గల దినములు అనేకములు వచ్చును అని ముందే చెప్పేశాడు. నేను విజయ పథంలో అలాగూ సాగిపోతానే ఉంటాను, ఇంకెక్కడ కింద పడను అని ఫీల్ కావద్దు. తప్పకుండా నీ ఆత్మీయ యాత్రలో భంగపాట్లు కూడా ఎదురవుతాయనే మాట ఇక్కడ ఒక వార్నింగ్ లాగా రిలీజ్ చేశాడు. అన్న, నా ఆత్మీయ జీవిత ఆరంభం నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చీకటి గల దినము నేను చూడలేదు, అంతా విజయ పదంలోనే సాగిపోతున్నాను, ఒక్క పొరపాటు కూడా నా నుండి జరగలేదన్నోళ్ళు ఒక్కసారి చెయ్యి ఎత్తితే మీకు నమస్కారం చేసుకుంటా. ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా చెయ్యి ఎత్తలేదు. రైట్ అన్నా, ఆత్మీయ యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా నా జీవితంలో ఎన్నోసార్లు దేవునికి దుఃఖం కలిగించిన అనుభవాలు ఉన్నాయి అన్నోళ్ళు చేయొద్దండి. అమ్మ బాబోయ్, అన్ని చేతులు లేచినాయి. నా చేతులు అయితే 2 చేతులు లేచినాయి. చాలా విషయాల్లో నమ్మకంగా ఉండమని యేసయ్య పిలిచాడు, కానీ కొన్ని విషయాల్లో నేను సైతం నమ్మకంగా ఉండలేకపోతున్నాను. నమ్మకంగా ఉండటానికి పోరాడుతున్నాను. కొన్నిసార్లు నేను గెలుస్తున్నాను, కొన్నిసార్లు శత్రువు గెలుస్తున్నాడు. వాడు కూడా గెలిచేవాడు కాదు, కానీ వాడికి సపోర్ట్ చేసే వస్తువు ఒకటి నా దగ్గర ఉన్నందున అప్పుడప్పుడు వాడు గెలుస్తున్నాడు. దుష్మన్ గాడు, బద్మాష్ గాడు. ఆ దుష్మన్ బద్మాష్ ఎట్లా గెలుస్తున్నాడో తెలుసా? వాడికి సపోర్ట్ చేసే గూఢచారిగాడు ఒకడు నా దగ్గరే ఉన్నాడు. వాడి వల్ల అప్పుడప్పుడు నేను ఓటమి పాలవుతున్నా. వాడి పేరేంటి? వాడి పేరు సాతానా. వాడి పేరు శరీరం గాడు. ఎవడాడు? శరీరం. అందరూ చెప్పండి, పెద్దగా చెప్పండి. ఎవడాడు? అది మహిమ శరీరం గారు వస్తే మనకి ఇబ్బంది లేదు, కానీ మట్టి శరీరం గాడు ఉన్నాడు కదా, వీడు దేవునికి సపోర్ట్ చేయడు, వీడు దుష్మన్, వీడు బద్మాష్ అనమాట. ఈ మట్టి శరీరం గాడు ఎప్పుడు ఆ దయ్యానికే సపోర్ట్ చేయడానికి ఎప్పుడు ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటాడు. అందుకని అప్పుడప్పుడు వీడు మనలో పని చేసినందున, వీడు మనకి వ్యతిరేకంగా సాతానుకు సపోర్ట్ చేసినందున, ఈ దుష్మన్ గాడి వల్ల, ఈ బద్మాషి గాడి వల్ల మనం అప్పుడప్పుడు కింద పడే పరిస్థితి, శత్రువు గెలిచే పరిస్థితి ఎదురవుతుంది. ఎంతమందికి అర్థమవుతుందో? అప్పుడు వాడు మనల్ని కింద పడేయటమే కాకుండా గాయాలు చేస్తున్నాడు. ఆ గాయాలు ఎంత భయంకరమైన గాయాలంటే, నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీలో ఉన్న పట్టుదలని, నీలో ఉన్న తీక్షణమైన దైవాగ్నిని చప్పగా చల్లార్చేంత గాయాలు. పడటం ఒక ఎత్తు అయితే, పడ్డ తర్వాత వాడు చేసేటువంటి గాయాలు ఏంటో తెలుసా? నువ్వు ఇలాగూ పడితివి గనక ఇక నువ్వు అన్ఫిట్. నిన్ను ఒప్పుకోడు, నువ్వు ఒక వేషధారివి, నువ్వు ఒక నటుడివి, నువ్వు ఒక నటన పరురాలివి, నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, నువ్వు ఇంత తేడా, నువ్వు అంత తేడా, ఏ ముఖం పెట్టుకొని మళ్ళా దేవుని ముందుకెళ్తున్నావు? సిగ్గు లేదా? ఏ ముఖం పెట్టుకొని దేవుని సన్నిధికి వెళ్తున్నావు? సిగ్గు లేదా? ఆయన పరిశుద్ధుడు, నువ్వు ఘోర పాపివి, నీచమైన పని చేయడానికి పూనుకున్నావు, దిగజారిపోయావు, ఇంత నీచుడివి, ఇంత నీచురాలివి, నువ్వు ఇంత తేడా, అంత తేడా అని వాడిగా గాయపరుస్తాడు. ఆ గాయాల్లో గుండా జీవరక్తం అంతా, నీలో ఉన్న జీవరక్తం అంతా, ఆత్మ సంబంధమైన రక్తం అంతా ఒలికించడానికి వాడు గాయములు చేస్తాడు ఈ మాటలతో. దీని కొరకు మనుషుల్ని కూడా వాడుకుంటాడు వాడు. కొంతమంది మనుషుల్ని కూడా వాడతాడు ఈ గాయాలు చేయడానికి. ఆ గాయాలకు, ఆ దెబ్బకు మనం కానీ చిక్కి లోబడ్డామంటే ఇక కొర ప్రాణంతో పడిపోవటం తప్ప వేరే మార్గం ఉండదు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్తారా గట్టిగా? ప్రియులారా, దైనందిన జీవితంలో మరియు ఆత్మీయ జీవితంలో
దిగిపోయిన అనుభవాలు ఉంటాయి, చీకటి గల దినాలు ఉంటాయి, వెలుగుతో వెళ్ళిన దినాలు కూడా ఉంటాయి. అయితే దేవుని వాక్యం ఒక విచిత్రమైన మర్మం చెప్పింది. పౌర్ణమి నాడు కొమ్ము ఊదుడి అనలా. ఎప్పుడు ఊదమన్నాడు కొమ్ము? అబ్బాబాబా, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. ఒక్కసారి ఆ వచనం ఎక్కడుందో తీస్తారా మీకు దమ్ముంటే? కీర్తనలు 81వ అధ్యాయం. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ ఎక్కడ ఊదమన్నాడు? ఎప్పుడు ఊదమన్నాడు? పున్నమ నాడు ఊదమన్నాడా? అమావాస్య నాడు ఊదమన్నాడా? అన్న మనకి అమావాస్యలు పౌర్ణాలు ఏందన్నా అంటే, మరి చంద్రబింబం ఉన్నప్పుడు చంద్రుడు పూర్ణంగా కనపడేది పౌర్ణమి, అంధకారంగా అమ్మేది అమావాస్య. ఏం జాతకాలు కాదు, చిలక ప్రశ్నలు అంతకన్నా కాదు. మళ్ళీ మీరు ఇంకో రకంగా అనుకోకండి. అందరూ జాగ్రత్తగా వింటున్నారా? అర్థమవుతుందని నేను చెప్పేది? అమావాస్య నాడు కొమ్ము ఊదుడి అన్నాడు. అమావాస్య అంటే చీకటి, పున్నమి అంటే పౌర్ణమి, నిండు చందమామను చూడొచ్చు మనం, పూర్ణ ప్రకాశం. పూర్ణమైన వెలుగప్పుడు కొమ్ము ఊదటం లాజిక్, కానీ అంత చీకటి అంధకారం గమ్మినప్పుడు కొమ్ము ఊదుకోవటం ఏంది? అసలు ఇది ఎట్లా సమంజసం? వెలుగులో మనం నడిచినప్పుడు, వెలుగులో మన అంటే అన్ని సమృద్ధి కలిగి ఆనందించేటప్పుడు కొమ్ములు ఊదితే బాగుంటుంది, కానీ ఇంట్లో సరుకులన్నీ అయిపోయాక కొమ్ము ఊదుకుంటే వెరితనం కదా అది. ఆత్మీయ జీవితంలో మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు పైకెక్కుతూ ఉన్నప్పుడు కొమ్ము ఊదితే బ్రహ్మాండంగా బాగుంటది, కానీ ఆత్మీయ మెట్టు దిగజారిపోయేటప్పుడు కొమ్ములు ఊదటం ఏమిటి? ఎక్కే మెట్టేమో పౌర్ణమి, దిగిపోయే మెట్టేమో అమావాస్య. మరి కొమ్ము ఎప్పుడు ఊదమన్నాడా? అదేంది? పౌర్ణమి కదా ఊదాలి, వెలుగులో కదా. ప్రశంస జల్లులు కురుస్తున్నప్పుడు, ప్రశంసల జల్లులు కురుస్తున్నప్పుడు, ప్రజలు మనల్ని గొప్పగా పొగిడి మహిమపరిచి ఘనపరుస్తున్నప్పుడు సహజంగా మనం కొమ్మూదడానికి ట్రై చేస్తాం. కానీ దేవుని వాక్యం అంటుంది, నీవు నిందల పాలైనప్పుడు కొమ్మూదు అన్నాడు. అవమానాల పాలైనప్పుడు కొమ్మూదు, అప్పుల పాలైనప్పుడు కొమ్మూదు, ఆత్మీయతలో కింద పడ్డప్పుడు కొమ్మూదు. ఏంటి రివర్సు? ఏమీ లేదు, సింపుల్. పౌర్ణానికి అమావాస్యకి చిన్న వ్యత్యాసం ఉంది. ఆ పౌర్ణమి అంటేనేమో ఇక రాబోతున్న రోజులన్నీ అమావాస్యకు దగ్గరగా వచ్చే రోజులు. మళ్ళీ చెప్తున్నా, పౌర్ణమి అంటే పూర్ణ చంద్రుడు కనపడేటువంటి సమయం. తమ్ముడా, పూర్ణ చంద్రుడు కనపడ్డ తర్వాత ఇక మరుసటి రోజు నుంచి ఏం జరిగిద్ది? చిన్నగా మళ్ళా కొంచెం 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 అంధకారం గమ్మటం మొదలు పెట్టిద్ది. అవునా కాదా? రైట్. అదే అమావాస్యలో అసలు చంద్రబింబమే పూర్తిగా కనబడకుండా మరుగైపోయి చిమ్మ చీకటి అయిపోతుంది కదా. దాన్ని ఎలా అర్థం చేసుకుందామంటే, ఈ చీకటి గల దినము దాటిన తరువాత క్రమక్రమంగా వెలుగు రాబోతుంది. వెలుగు రాబోతుంది. చిక్కటి చీకటికి అమ్మేసిందా, చిమ్మ చీకటికి అమ్మేసిందా? అట్లయితే ఇక ఇప్పుడు కొమ్ము తీసుకోమన్నాడు. ఎందుకు తెలుసా? ఇక రాబోతున్న రోజులు నీకు విడుదల రోజులు, విడుదల సంవత్సరాలు, విడుదల దినములు. క్రమక్రమంగా నువ్వు వెలుగును పొంది చేజరిల్లే రోజులో అందుకెత్తమన్నాడు. అమావాస్య నాడు కొమ్ము ఊదమన్నాడు, పౌర్ణమి నాడు కూడా ఊదమన్నాడు. అయితే ముందు చెప్పింది అమావాస్య నాడు. ఎందుకు అమావాస్య నాడు అంటే, ఆత్మీయ జీవితంలో దిగిపోయిన భక్తుడా, కింద పడిపోయి కుమిలిపోతున్నావా, దేవుని మహిమ నీ మీదకి వస్తుంది. ఇదిగో లేచి నువ్వు తేజరిల్లబోతున్నావు. రకరకాల సమస్యలతో కొట్టబడి, గాయపరచబడి, చిక్కటి చీకట్లో కూలిపోయి కుమిలిపోతున్నావా బిడ్డా? ఇదిగో నీకు విడుదల దినములు సమీపమైన. ఇక నుంచి నీకు క్రమక్రమంగా రోజుకు కొంత వెలుగు కనపడింది. నీ పరిస్థితి మెరుగవుతుంది.
అందుకే చెప్పాడు, చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి సంతోషించమన్నాడు. అరే, చీకటి గల దినాలు వస్తే సంతోషం ఎక్కడ ఉంటుంది సార్? నువ్వేమో కబురేమో బ్యాడ్ న్యూస్ చెబుతున్నావు, మాకేమో హ్యాపీగా ఉండండి అని సంతోషం చెప్తున్నారు. సమస్యలు చెప్పి సంతోషం ఎక్కడి నుంచి వస్తుందా అంటే చెప్తున్నాడు, చీకటి అమావాస్య కమ్మింది అంటే ఇక రాబోతున్న రోజులన్నీ విడుదల దినములు. ఆవరించిన చీకటి క్రమక్రమంగా తరిగిపోయి ఇక వెలుగు నీకు క్రమక్రమంగా బయలుపడుతుంది, నువ్వు తేజరిల్లుతావు. కాబట్టి దాన్ని బట్టి నువ్వు సంతోషించమన్నాడు. నేను చెప్తున్నాను, ఎదురయ్యే అవమానాలని సోపానాలుగా చేసుకొని, సోపానం అంటే మెట్టు, ఎదురయ్యే అవమానాలని మెట్లుగా చేసుకొని పైకి ఎక్కేవాడు యోధుడు. పైకి ఎక్కే మనిషి యోధురాల్లో అవమానాలను దళంచుకొని చీకటి గల దినములను గుర్తు చేసుకొని కృంగి కుమిలిపోయేవాళ్ళు యోధులు కాదు, బలహీనులు, అధముల లెక్కలోకి వస్తారు. మనం అలా కాకూడదు. అందుకే మన మంచి సమరయుడు మనకు పాఠం నేర్పుతున్నాడు, మన గాయము గడుతున్నాడు. అర్థమవుతుందని నేను చెప్పింది. ఇప్పుడు ఎప్పుడు బోరవదాలి? మనం జయధ్వని ఎప్పుడు చేయాలి? ఎందుకు? పౌర్ణమి రాబోతుంది కనుక. పౌర్ణమి విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? అమావాస్య రాబోతుంది కనుక. ఇప్పుడు డేంజర్ ఏది? పౌర్ణమి అప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. అమావాస్య అప్పుడు ఇంకా రాబోతున్నది వెలుగే. కాబట్టి చెప్పింది తిరకాసుగా అనిపిస్తుంది, కానీ అందులో రీజన్ ఉంది. అందుకే యూదులు అమావాస్యను పండుగ దినంగా చేసేవాళ్ళు. తెలుసా? అమావాస్యను ఎందుకు పండుగ దినంగా చేశారు తెలుసా మీకు? అమావాస్య మనకేం పౌర్ణమి పండుగ, యూదులకి అమావాస్య పండుగ. ఎందుకయ్యా అమావాస్య పండుగ అంటే ఇక రాబోతున్నంత వెలిగే కాబట్టి. రాబోతున్నంత నమ్మితే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మయంపరచు. ఇప్పటిదాకా పడ్డావు, రకరకాల బాధలు పడ్డావు, అవమానాలు పడ్డావు, సమస్యలు ఎదుర్కొన్నావు, శోధనలు ఎదుర్కొన్నావు, నిందల పాలయ్యావు, కొన్ని కోల్పోయావు, ఎన్నో విధాల నలిగిపోయావు. ఆ త్రోవలో పడిపోయినటువంటి వాడు, వస్త్రహీనతలో గాయాలమయమై రక్తాలుడేసే విధంగా వాడు పడిపోయినట్టుగా ఈరోజు నీ జీవితం ఉంది. తెలుసు యేసయ్యకి. అయితే ఆయన నీ దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను నీ గాయాలు కడతాను. నూనె అభిషేకం, ద్రాక్షారసము నా రక్తము. రొట్టె ద్రాక్షరసము యేసు శరీర రక్తములో. నేను నీ గాయాలు కట్టడానికి నా అభిషేకాన్ని, నా రక్తాన్ని ఉపయోగిస్తాను. గమనించండి, గాయమును కట్టడానికి నాడు నూనెను ద్రాక్షరసమును వాడాడు. ఈరోజు మన ఆత్మీయ గాయాలు కట్టడానికి, గాయాలు చేసేది సైతాను. వినాలి, గాయాలు చేసేది సైతాను. వాడికి సహకరించేది ఈ శరీరంగాడు. ఎవడీడు? ఈ శరీరంగాడు. ఈ శరీరంగాడు వాడికి సపోర్ట్ చేస్తే, వాడు ఈయన ఉపయోగించుకొని బుద్ధిహీనమైన క్రియలు చేస్తే ఆత్మకు గాయాలవుతాయి. దేనికి గాయాలవుతాయమ్మా? ఆత్మ గాయాలవుతాయి. ఆ గాయాలు కట్టడానికి దేవుడు వాడిన పదార్థాలు రెండు. ఒకటి ద్రాక్షరసము, రెండు నూనె. ఏం చెప్తున్నాడో తెలుసా ఆయన మాట? సాతానును జయించేటువంటి రహస్యాలు రెండు చెప్పబడతాయి ఇక్కడ. ప్రకటన గ్రంథంలో వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టి, గొర్రెపిల్ల రక్తమును బట్టి వానిని జయించిరి అని. దేవునికి మహిమ. హల్లెలూయా. తామిచ్చిన సాక్ష్యమును బట్టి, దేవుని వాక్యమును బట్టి, గొర్రెపిల్ల రక్తమును. ఒక్కసారి చూసుకోండి, ప్రకటన గ్రంథం కూడా చూద్దాం. 12వ అధ్యాయము 11వ వచనము. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. చాలు, వారిని జయించి ఉన్నారు. రెండు మాటలు చెప్పాడు ఇక్కడ. గొర్రెపిల్ల రక్తం నంబర్ 1, రెండవది తామిచ్చిన సాక్ష్యం నంబర్ 2. ఇక్కడ వాని గాయాలు కట్టడానికి వాడబడిన పదార్థాలు రెండు. ఒకటి నూనె, రెండు ద్రాక్ష రసం.
నూనె ద్రాక్షరసం వేస్తే గాయం మానిపోతుంది, శరీర సంబంధమైన గాయం. ఆత్మ సంబంధమైన గాయం మానడానికి కూడా, ఆత్మ సంబంధమైన గాయం మానడానికి కూడా ఆ రెండే అవసరం. ద్రాక్షరసము యేసు రక్తమునకు సాదృశ్యము, నూనె పరిశుద్ధాత్మ అభిషేకమునకు సాదృశ్యము. ఉదాహరణకి ఇప్పుడు వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టి అన్నాడు. సాక్ష్యానికి అభిషేకానికి పొంతన లేదు కదా అని మీకు ధర్మ సందేహం రావచ్చు. సమాధానం ఇదిగో, అపోస్తల కార్యము 1:8. ఎప్పుడు సాక్షులుగా ఉంటారన్నాడు, ఎప్పుడు సాక్ష్యం ఇవ్వగలరన్నాడు? సమాజానికైనా, నీ మనసాక్షికైనా, సైతానుకైనా. ఎప్పుడు మీరు సాక్ష్యం ఇవ్వగలరు అంటే, నా ఆత్మాభిషేకం మీ మీదికి వచ్చినప్పుడు అని ఉంటుంది. చూడండి, అపోస్తల కార్యములు 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యూదయ, సమరయ, యెరూషలేమందంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. దేవునికి స్తోత్రం చెప్తారా? సాక్ష్యం ఒకటి ఇవ్వాలి అంటే ఎప్పుడు సాధ్యమైద్దది? సైతానుగాడు నీ చేత తప్పులు చేపించి, నిన్ను దిగజార్చి, బలహీనపరిచి, వాడు నిన్ను గాయపరిచి ఆ గాయాలు రేపుతా ఉంటాడు. ఏమనో తెలుసా? నువ్వు పనికిరావు, నువ్వు మంచోడివి కాదు, మంచిదానివి కాదు, నీ పనులు బాగలేవు, నీవు తగవు, నీకు ఇంతే, నువ్వు ఏది చేసినా వెనక్కి వెళ్ళటమే, దరిద్రమే, శాపమే, వేదనే. ఎందుకంటే నువ్వు మంచోడివి కాదు, నువ్వు మంచిదానివి కాదు, నీ బుద్ధి మంచిది కాదు, నీ ఆలోచనలు మంచివి కాదు, నీ క్రియలు మంచివి కాదు, నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదు. అందుకే నువ్వు ఏదన్నా చెయ్యి, అది వెనకెళ్ళటమే, నీ బతుకంతా ఇంతే. గాయాలు చేస్తాడు, వాడే రేపుతాడు. ఇలా మాట్లాడేవాడికి మనమే సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. ముందు సమాజానికి, సంఘానికి, తర్వాత ముందు మనం అర్జెంటుగా సాక్ష్యం ఇవ్వాల్సింది ఆ దెయ్యంగాడికి. ఎవరికి? ఆ సైతానుగాడికి. దీనికి సపోర్ట్ చేస్తూ మనకి ప్రాణపదం లాంటి ప్రాణప్రదమైన ఒక వచనం ప్రసంగిలోనే దేవుడు పెట్టాడు. ఏమని పెట్టాడో తెలుసా? ప్రసంగి గ్రంథము 7:16 చదువు తల్లి, సరిపోతుంది. అధికముగా నీతిమంతుడు అది దాన్ని రౌండ్ చేయాలి. అక్కడే ఉంది సాతాను కుట్ర. కొట్టు, దాన్ని రౌండ్ కొట్టు. అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు. ఈ అధికమైన నీతిని మనం కలిగి ఉండుట ద్వారా ఎవడో నాశనం చేయటం కాదట, మనల్ని మనమే నాశనం చేసుకునే భయంకర ప్రమాదం ఉందట. ఎదుటోడు మనల్ని నాశనం చేయటం వేరు, మనకు మనమే నిప్పు పెట్టుకోవటం వేరు. ఇది మరీ దారుణం. ఓ రకంగా చెప్పాలంటే అదొక సైకోయిజం అన్నమాట. మనల్ని మనమే నాశనం అది ఎట్ట చేసుకుంటాం? కానీ ఈ పాయింట్ మిస్ అయితే మనం పిచ్చోళ్ళంలాగా మారిపోతామట. ఎంత పిచ్చోళ్ళంలాగా మారిపోతామంటే మనల్ని మనమే నాశనం చేసుకునేంత. ఎవడు నాశనం చేయాల్సిన అవసరంలా. ఏ పాయింట్ దగ్గర అంటే అధికమైన నీతిని మనం ప్రదర్శించడానికి పూనుకొనుట. అదేందన్నా, నీతిమంతులు ఎలా ఉంటారు, నీతిమంతులు అలా ఉంటారు, నీతిమంతులు ఇంత, నీతిమంతులు అంత, నీతిమంతుల వేరు కదలదు, నీతిమంతుల ఇల్లు వర్ధిల్లుతుంది అని నీతిని గూర్చి ఈయనే సామెతల్లో తెగ చెప్పాడు కన్నా. పెద్ద వయసు వచ్చి ఉంటుంది కదా, దిమాగ్ ఖరాబ్ అయి ఉంటుంది, మళ్ళీ మాట మార్చి పడేశాడు. నీతిమంతుడు అట్లా, నీతిమంతుడు ఇట్లా అని మీరు చూడండి. సామెతల గ్రంథం మొత్తం నీతిమంతులు భక్తిహీనుల మీదే ప్రయాణం చేసింది. చదవాలి బైబిల్ జాగ్రత్తగా. నీతిమంతులు భక్తిహీనుల మీదే ప్రయాణం చేసింది సామెతలు మొత్తం కూడా. మరి నీతిని అంత చక్కగా ప్రశంసించి మళ్ళా ఈ ప్రసంగిలోకి వచ్చేటప్పటికి అధికముగా నీతిమంతుడై ఉండుకు అని మాట్లాడతాడు. ఏమిటి అంటే అక్కడే ఉంది ఒక భయంకరమైన మెలిక. దాన్నే మనం గుర్తుపట్టాలి. ఏంటంటే సైతాను మన చేత ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని కొన్ని బుద్ధిహీనమైన క్రియలు చేయించి, అవి మన ద్వారా జరిగిన తరువాత వాడే కొన్ని దయాలను మన చుట్టూ రౌండ్ చేయించి, వాటి చేత మనకు పదే పదే ఏం చెప్పిస్తాడంటే, దేవుని ఎదుట నీ క్రియలు సరైనవి కావు, నువ్వు ఇంత తేడా, నువ్వు అంత తేడా, నువ్వు ఇంత తప్పుడోడివి, నువ్వు ఇంత తప్పుడు దానివి, నువ్వు ఇన్ని నీచమైన పనులు చేశావు, నువ్వు ఇంత దోషివి, ఇంత అపవిత్రుడివి, ఇంత అపవిత్రురాలివి, అందుకే నీకంతా దరిద్రమే, అందుకే నువ్వు ఏది చేసినా విజయం పొందజాలవు, ఎందుకంటే దేవుడు నీ వైపు నుండి ముఖం తిప్పేసుకున్నాడు,
దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు. ఎట్లా ఒప్పుకుంటాడు? ఎక్కడ నీ దగ్గర నీతేది, పరిశుద్ధతేది, క్రమమేది, క్రమశిక్షణేది, భక్తేది? అంతా నీచమేగా అని ఎవరైనా మనల్ని మాట్లాడుతున్నప్పుడు మనకి ఎట్లా ఉంటుందండి? ఒక్కసారి మీరు చెప్పండి, ఎట్లా ఉంటుంది? చివరికి మనం ఫిక్స్ అవుతామా లేదా? నిజమే, మనం ఎరగంది కాదు, ఎరిగిందే కాబట్టి ఫిక్స్ అయిపోతాం. ఏమని అంటే నిజమే, నిజమే, నేను అంతే ఉన్నాను. అవునా? ఇక నువ్వు అంతే, నిజమే, ఇది కరెక్టే, నిజమే, నా బ్రతికి ఇంతే, నేను ఇంతే అని మనకు వినబడుతున్న ఆ స్వరాలకు లోబడిపోయి మనం దాన్నే పట్టేసుకున్నాం అనుకో, చివరికి మరి ఇంత దౌర్భాగ్యుడివి, ఇంత నీతిమాలిన వాడివి, ఇంత నీచుడివి, ఇంత అపవిత్రుడివి, ఇంత అపవిత్రురాలివి, ఇంత ఓటమిలో నీ బతుకంతా తెల్లార్చుకుంటున్న వ్యక్తి నువ్వు బతకటం అవసరం అంటావా అనే మాట వాడు కూడా అంటాడు. వాడే అంటాడు, అది కూడా అంటాడు. అప్పుడేం జరిగిందో తెలుసా? యూదా చేసిన పని చేస్తాడు మనిషి. ఏం చేస్తాడు? యూదా చేసిన పని చేస్తాడు. యూదా ఏం చేశాడండి? మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే మూవీలో ఒక సన్నివేశం ఉంటుంది. అది ఆత్మీయులైన వాళ్ళందరూ దయచేసి ఒక్కసారి చూడండి, గుర్తుపెట్టుకోండి. ఆ సన్నివేశాన్ని చూడండి. వాడు శరీరాన్ని ఆధారం చేసుకొని మనల్ని మలినపరిచి వాడే మళ్ళా గాయాలు చేసిన వాడే రేపటం మొదలు పెడతాడు. దానికి మంచి తార్కాణం మనకి ప్రసంగి గ్రంథం 7:16లోని వచనానికి అద్భుత నిర్వచనం. యూదా ఇస్కరియోతు అతను గురించి ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనేటువంటి మూవీలో ఒక అద్భుత సన్నివేశాన్ని చిత్రీకరించారు. నాకు భలే అనిపించింది అది. యూదా ప్రభువుని 30 వెండి నాణ్యాలకు అమ్ముతాడు. అమ్మిన తరువాత వాని పాపం ఏంటో వానికి అర్థమైంది. వాడు తప్పు చేశాడు, ధనాపేక్షతో చేయని, లేకపోతే యేసయ్య వరుసగా వాడి ఆశల మీద నీళ్లు పోస్తూ రాని ఈ ఉద్దేశం ఏదన్నా కానీ, మొత్తానికి వాడు ఒక బుద్ధిహీనమైన పని చేశాడు. నిరపరాధిని, ఒక నీతిమంతుని రక్తమును వెలక అమ్మాడు. సాక్షాత్తు యేసయ్య రక్తాన్ని, అంటే యేసుని హత్య చేయడానికి, దుర్మార్గం చేయడానికి శత్రువులకు అమ్మాడు. అమ్మి ఆ సొమ్ము తెచ్చుకున్న తర్వాత వాడికి మనస్సాక్షి ఉంది కదా, ప్రతి ఒక్కడికి మనస్సాక్షి ఉంది కదా. వాడి చేత అమ్మించినటువంటి సాతాన్ ఎవడైతే ఉన్నాడో వాడు ప్రవేశించే కదా పోయి అమ్మి వచ్చింది. అవునా? సాతాను ప్రవేశించిన తర్వాతే కదా పోయి అమ్మి సొమ్ము తెచ్చుకుంది. అప్పటిదాకా లోపలుండి ఈ పని చేయించిన ఈ దెయ్యంగాడే తర్వాత బయటికి వచ్చి ఒక పక్కన యేసయ్య ప్రేమ గుర్తొస్తుంటుంది, యేసయ్య శ్రమ పొందటం గుర్తొస్తుంటుంది. నా కోసం ఇంత బలిదానం చేసి ఇంత త్యాగం చేస్తున్నాడు. మనకండి, మన సంగతి చెప్తున్నాను. ఒక పక్కన మన అతిక్రమాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి, అవి వాడే గుర్తు చేస్తాడు శత్రువు. మూవీలో పిల్లల్ని పోల్చి చూపించాడు ఆలోచనలకి. ఓ పక్కన వాడి ఆలోచనలు, వాడి అపరాధాలు వాడిని తరుముతా ఉంటే, మరో పక్కన యేసయ్య వాడి కళ్ళ ముందే శ్రమ పొందటం చూపిస్తాడు. ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది, ఒక రోడ్ లాంటిది, దాని కింద దిగువలో ఇతను కూర్చొని ఉంటాడు. ఆ రోడ్డు మీద యేసయ్యని నడిపించుకుంటా సంకెళ్లతో బంధించి తీసుకెళ్తా ఉంటారు. ఒక దెబ్బ ఒకడు కొడతాడు, ఎగిరి ఆయన గొలుసులతో సహా కింద పడతాడు. కింద పడ్డప్పుడు ఆయన తన ఆలోచనల చేత అలా తరం పడతా ఉంటాడు. నా పాపం నన్ను తరుమగా, నా ప్రాణము తల్లడిల్లగా, నీ చెంతకు చేరినానయ్యా, నీ శరణే కోరినానయ్యా. ఇక తన ఏం ఆలోచించుకుంటాడంటే, ఇక నాకు క్షమాపణ లేదు, నాకు నిష్కృతి లేదు. ఈ ఆలోచనలన్నీ యూదాకు పుట్టించినవాడు సైతానే. పాపం చేయించింది వాడే. ఆలోచనలన్నీ రేకెత్తించి యూదాకి పిచ్చెక్కేటట్టు చేసి
తన ప్రాణాన్ని తనే తీసుకున్నట్టు చేసింది సైతానే. ప్రియులారా, సాతాను రెండు చేస్తాడు. అవకాశం ఇస్తే మన చేత అతిక్రమం జరిగేటట్టు చేస్తాడు. దాని తర్వాత మనం చేసిన అతిక్రమాన్ని పదే 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 మన జ్ఞాపకాల్లోకి తెచ్చి మనల్ని చీల్చి చెండాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. జీవితకాలం గుర్తుండాలి ఈ సంగతి. ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది, సాతానుకి మనం ఇవ్వవలసింది సాక్ష్యం ఒకటి ఉంది. నీ చేత అతిక్రమములు జయించి వాడు నీ దగ్గరకు వచ్చి పదే పదే అవి గుర్తు చేసినప్పుడు, నువ్వు ఇంత దుర్మార్గుడివి, ఇంత అవినీతిపరుడు, ఇంత అపవిత్రుడివి, ఇంత తేడా, నిన్ను ఎలా ఆమోదిస్తాడు దేవుడు అని సాతాను నిన్ను ప్రశ్నిస్తే నువ్వు చెప్పాల్సిన సమాధానం రెండు. మొట్టమొదటిది, నేను అపవిత్రుణ్ణి, నేను నీచుణ్ణి, నేను దుర్మార్గుణ్ణి, నేను అంత తేడా ఇంత తేడా అని ఈరోజు నువ్వు నాకు కొత్తగా చెప్పేది ఏముందిరా చప్రాసి మొహమోడా? ఇప్పుడు నాకు నువ్వు కొత్తగా చెప్పేది ఏంది? ఆరంభము నుండి నేను పాపినే, బలహీనుడనే. ఈరోజు కూడా నేను నీతిమంతుడని నేనెక్కడ చెప్పాను నీకు? నా స్వక్రియల చేత, నా సొంత కార్యముల చేత నేను ఎప్పటికీ నీతిమంతుడనుగా. అయితే నన్ను నీతిమంతునిగా తీర్పు తీర్చిన వాడు దేవుడు. నా పాపమును క్షమించుటయే కాదు, నన్ను నీతిమంతునిగా తీర్చాడు.